ప్రకృతికి మనిషికి తేడా ఇదే, గమనించండి. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంతటివారు లేరని ఎగిరెగిరి పడతాడు. పంచభూతాలు మనకేం నేర్పుతాయి? భూమి ఓర్పు ప్రేమ, గాలి కదలిక, అగ్ని సాహసం వెలుగు, ఆకాశం సమానత, నీరు స్వచ్ఛత. మన మనస్సును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. ఇల్లు బాగుపడాలంటే బాధ్యతగల తండ్రి ఉండాలి, సమాజం బాగుపడాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుపడాలంటే మాత్రం బుద్ధిశాలైన స్నేహితుడు మన వెంట ఉండాలి. గాడిద మనల్ని తన్నిందని గాడిదను మనం తన్నలేం కదా. అదేవిధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకి తేడా ఉండదు. గాడిదలకు దూరంగా ఉన్నట్టే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండడం మేలు.